హాయ్, నేను మీ జశ్విన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంకెవరో కాదు, ఇంకేమిటో కాదు, మన వినాయకుడు విఘ్నేశ్వరుడు అయిన మన గణపతి గురించి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై జై గణేష, జై కొడత గణేష, జై ములివ్వు బొజ్జ గణేష. హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. ఇలా అన్ని చోట్ల ఆ భగవంతుడి గురించి మాట్లాడుకుంటుంటే, పాటలు పాడుకుంటుంటే ఎంతో ఆనందించాం, ఎంతో సంతోషించాం, ఎన్నో కోరికలు కోరాం, ఎన్నో ఆయన గురించి విశేషాలు వింటూనే ఉన్నాం. ఈరోజు ఆయన గురించి మరికొన్ని మచ్చుకకి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు అత్యంత ఆరాధించబడే దేవతలలో ఒకరు. ఆయనను వినాయకుడు, గణపతి, పిల్లియార్ అని కూడా పిలుస్తారు. అయితే వాటిని ఇళ్లల్లో, ఆలయాల్లో, పబ్లిక్ స్థలాల్లో ఈ గణేశుడి చిత్రాలు వివిధ రూపాల్లో మరియు భంగిమల్లో ఉంటాయి. గణేశుడు చాలా అందంగా ఉంటాడు, వివిధ రంగులతో అలంకరించబడి ఉంటాయి. ఈ చిత్రాలు గణేశుడి శక్తిని, దయను చిత్రీకరిస్తాయి. మనకు తెలిసిన కథలలో గణేశుడి గురించి ఒక ప్రసిద్ధి కథ ఉంది. అది గణేశుడి జననం గురించి ఉన్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కథలు మనకు మంచి మరియు చెడు గురించి, క్షమాపణ యొక్క శక్తి గురించి బోధిస్తాయి. గణేశుడికి అనేక పాత్రలు ఉన్నాయి. అతను అడ్డంకులు తొలగించేవాడిగా, అదృష్టాన్ని తెచ్చేవాడిగా, కళలు శాస్త్రాలకు పోషకుడిగా, తెలివితేటలకు జ్ఞానానికి దేవుడిగా, ఆచారాలకు వేడుకలకు నాయకుడిగా, రచయితలకు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాడు. గణేశుడు ఒక శక్తివంతమైన మరియు బహుముఖ దేవుడు. అతను మన జీవితంలో అనేక అంశాలను ప్రభావితం చేస్తాడు. అతనిని ఆరాధించడం ద్వారా మనం విజయం, శ్రేయస్సు, ఆనందాన్ని సాధించవచ్చు. భారతీయ కళలలో వినాయకుడి చిత్రాల గురించి మాట్లాడుకుంటే, చిత్రంలో వైవిధ్యం, కొన్ని దేవతల మాదిరిగా కాకుండా గణేశుడి చిత్రణలు కాలక్రమేణా చాలా వైవిధ్యంగా ఉన్నాయి. నిలబడి నృత్యం చేస్తూ, యుద్ధం చేస్తూ, బాలుడిగా ఆడుకుంటూ లేదా సింహాసనంపై కూర్చుని ఉండగా చిత్రీకరించబడ్డట్టు చాలా విగ్రహాలను మనం చూసాం. ప్రాచీన కాలంలోకి వెళ్తే 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వినాయకుడి చిత్రాలు కనిపించాయి. 13వ శతాబ్దానికి చెందిన ఒక విగ్రహం గణేశుడి చిత్రణలో ఒక మలుపును సూచిస్తుంది. ఎందుకంటే అతను స్వతంత్ర దేవతగా స్థిరపడ్డాడు. ఈ విగ్రహం 4 చేతులు, ఒక పెద్ద బొజ్జ, ఏనుగు తలను కలిగి ఉంది. ఒక చేతిలో అతను దంతాన్ని, మరొక చేతిలో ఒక రుచికరమైన పదార్థాన్ని పట్టుకొని ఉంటాడు. సాధారణంగా ఆ వినాయకుడి లక్షణాలు 4 చేతులు అంటే ఒక చేతిలో గొడ్డలి లేదా పాశం, మరొక చేతిలో దంతం, మిగిలిన 2 చేతుల్లో తీపి లేదా ఇతర వస్తువులు ఉండొచ్చు. ఏనుగు తల జ్ఞానం మరియు బుద్ధిని సూచిస్తుంది. పెద్ద బొజ్జ సమృద్ధి మరియు శ్రేయస్సును సూచిస్తుంది. వాహనం ఎలుక తెలివితేటలు మరియు అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. సమకాలీన కళలో వినాయకుడి చిత్రణలో సాంప్రదాయ ఐకోనోగ్రఫీని కొనసాగిస్తూనే కొత్త అంశాలను కూడా చేర్చుకుంటాయి. ఉదాహరణకు కొన్ని చిత్రాలలో గణేశుడు ఆధునిక దుస్తులు ధరించి, కంప్యూటర్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చిత్రీకరించబడ్డాయి. భారతీయ కళలో వినాయకుడి చిత్రణ ఒక సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న అంశం. ఈ చిత్రణలు గణేశుడి పాత్ర, హిందూ మతం మరియు భారతీయ సంస్కృతి గురించి చాలా చెబుతాయి. వినాయకుడికి 32 రూపాలు. వినాయకుడు హిందూ మతంలో అత్యంత ప్రసిద్ధ దేవులలో ఒకరు. 32 ప్రధాన రూపాలతో సహా అనేక రూపాల్లో చిత్రీకరించబడ్డాడు. ఈ రూపాలలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్టమైన అర్థం మరియు శక్తిని కలిగి ఉంటుంది. అలాగే ఈ 32 విషయాల్లో కొన్ని గురించి మాట్లాడుకుందాం. గణపతి చిన్నపిల్లవాడి రూపంలో నిర్మలత్వం మరియు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. తరుణ గణపతి యువకుల రూపంలో శక్తి మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది. భక్తి గణపతి భక్తి మరియు అంకితభావానికి ప్రతీక. వీర గణపతి వీరత్వం మరియు శౌర్యానికి ప్రతీక. శక్తి గణపతి శక్తి మరియు శక్తికి ప్రతీక. ద్విజ గణపతి 2 సార్లు జన్మించినవాడు అని అర్థం, జ్ఞానం మరియు వివేకాన్ని సూచిస్తుంది. సిద్ధి గణపతి విజయం మరియు నెరవేర్పుకు ప్రతీక. ఉచ్చిష్ట గణపతి అత్యున్నత స్థితి మరియు ఆధ్యాత్మిక ప్రతీక.
విఘ్న గణపతి అడ్డంకులను తొలగించేవాడు మరియు శుభాకాంక్షలు తెలిపేవాడు. క్షిప్ర గణపతి వేగం మరియు చురుకుదనానికి ప్రతీక. హేరంబ గణపతి 5 తలలతో శక్తి మరియు బలాన్ని సూచిస్తుంది. లక్ష్మీ గణపతి సంపద మరియు సంపదకు దేవుడు. మహాగణపతి విశ్వం యొక్క గొప్ప నిర్వాహకుడు. విజయ గణపతి విజయం మరియు విజయానికి ప్రతీక. నృత్య గణపతి నృత్యం మరియు ఆనందానికి దేవుడు. ఊర్ధ్వ గణపతి ఆధ్యాత్మిక ఎత్తు మరియు విముక్తికి ప్రతీక. ఏకాక్షర గణపతి ఒకే అక్షరంతో ఓం సూచించబడే పరమ నిజానికి ప్రతీక. వరద గణపతి వర్షం మరియు సమృద్ధికి దేవుడు. త్రయక్షర గణపతి 3 అక్షరాలతో గ న ప సూచించబడే త్రిమూర్తికి ప్రతీక. ఇలా అనేక పేర్లు, ఇలా 32 పేర్లలో ఇవి కొన్ని మాత్రమే. అయితే వినాయకుడు వాహనం కూడా ఎలుక. వినాయకుడు ఎలుకను మూషికం అంటే వినాయకుడు ఎలుకను వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడో దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. దానిలో తమోగణాన్ని జయించడం. ఎలుక తమోగణానికి ప్రతీక. అజ్ఞానం, మోహం, అసూయ వంటి తమోగుణాలను జయించి జ్ఞానం, వివేకం సాధించాలని కోరుకునే వారికి వినాయకుడి ఎలుకను వాహనంగా ఎంచుకోవడం ఒక స్ఫూర్తి. విజ్ఞానాలను తొలగించడం. ఎలుక చాలా చురుకైన జంతువు. చిన్న ఖాళీలలో తిరుగుతూ అడ్డంకులను దాటగలదు. అలాగే మన జీవితంలో అడ్డంకులు, కష్టాలను తొలగించి విజయంతో సహాయం చేస్తాడని వినాయకుడి ఎలుకను వాహనంగా ఎంచుకోవడం వెనుక ఒక భావన. సూక్ష్మ విషయాలను గ్రహించడం. ఎలుక చాలా చిన్నది అయినప్పటికీ చాలా సూక్ష్మమైన విషయాలను కూడా గ్రహించగలదు. అలాగే మన జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా గుర్తించి వాటికి తగిన విధంగా స్పందించే జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకునే వారికి వినాయకుడు ఎలుకను వాహనంగా ఎంచుకోవడం ఒక స్ఫూర్తి. ఇలా వెళ్ళగలగడం. ఎలుక చాలా చిన్నది కాబట్టి ఎక్కడికైనా సులభంగా వెళ్ళగలదు. అలాగే భక్తులు ఎక్కడ ఉన్నా వారికి అండగా ఉండాలని, వారి ప్రార్థనలను స్వీకరించాలని కోరుకునే వారికి వినాయకుడు ఎలుక వాహనంగా ఎంచుకోవడం ఒక స్ఫూర్తి. వాస్తవానికి ఈ కారణాలు కేవలం కొన్ని వివరణలు మాత్రమే. వినాయకుడు ఎలుకను ఎందుకు ఎంచుకున్నాడో దాని వెనుక ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, తాత్విక విషయాలు కూడా ఉన్నాయి. గణేశుడు అడ్డంకులను ఎలా తొలగిస్తాడు? జ్ఞానం మరియు వివేకం ద్వారా. అజ్ఞానం మరియు అపార్థాలే చాలా అడ్డంకులకు మూలం. గణేశుడు జ్ఞానం మరియు వివేకాన్ని ప్రసాదించడం ద్వారా ఈ అడ్డంకులను తొలగిస్తాడు. సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? గణేశుడు సమస్యలకు సృజనాత్మకత మరియు తెలివైన పరిష్కారాలను అందించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. భయం మరియు అనిశ్చిత మనల్ని ముందుకు సాగకుండా నిరోధిస్తాయి. గణేశుడు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించడం ద్వారా ఈ అడ్డంకులను తొలగిస్తాడు. అనుగ్రహం మరియు కరుణ. కొన్నిసార్లు అడ్డంకులను అధిగమించడానికి మనకు కేవలం అదృష్టం మరియు దయ అవసరం. గణేశుడు తన భక్తులపై తన అనుగ్రహం మరియు కరుణను చూపించడం ద్వారా వారికి సహాయం చేస్తాడు. అయితే గణేశుడిని మనం ఎలా ఆరాధించాలి? గణేశుడిని ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే వీటికి కొన్ని సాధారణ పద్ధతులు కూడా ఉన్నాయి. గణేష్ చతుర్థిని చేసుకోవడంలో ఒక శుభ పరిణామం ఉంది. గణేష్ చతుర్థి. అయితే ఈ గణేష్ చతుర్థి సమయంలో మీరు మీ ఇంటిలో లేదా సామూహిక పందిరిలో గణపతి విగ్రహాన్ని స్థాపించవచ్చు. విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు కుంకుమతో స్నానం చేయించండి. విగ్రహానికి పూలు, పండ్లు మరియు ఆకుకూరలతో అలంకరించండి. గణేశుడికి నైవేద్యం సమర్పించండి. గణేశుడి కథలు మరియు మంత్రాలను పఠించండి. గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించండి. గణేశుడికి కొన్ని రోజుల పాటు ఆరాధనలు చేయండి. చివరి రోజున విగ్రహాన్ని నిమజ్జనం చేయండి. ఇతర రోజుల్లో అయితే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం గణపతికి పూజ చేయండి. గణేశుడికి నైవేద్యం సమర్పించండి. గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించండి. కథలు చదవండి. గణేశుడికి ప్రియమైన మోదకాలు సమర్పించండి. బుధవారాలను గణేశుడికి ప్రత్యేకంగా పవిత్ర దినాలుగా పరిగణించండి. ఈ రోజున ఆయనకు ప్రత్యేక పూజలు చేయండి. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా కొత్తగా ప్రారంభం చేసేటప్పుడు గణేశుని ప్రార్థించండి. గణేశుని ఆరాధించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు: స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేయాలి. పూజా సమయంలో ఏకాగ్రతతో ఉండండి. గణేశుడి పట్ల మీ భక్తిని మరియు ప్రేమను చూపించండి.
కోరికలు స్వార్థపరంగా లేకుండా ఉండేలా జాగ్రత్త వహించండి. గణేశుడిని ఆరాధించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు: అడ్డంకులు తొలగుతాయి, జ్ఞానం మరియు వివేకాన్ని ప్రసాదిస్తుంది, సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది, శుభం మరియు సంపదను తెస్తుంది, ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది, మానసిక స్పష్టత మరియు శాంతిని అందిస్తుంది. గణేశుడు జ్ఞానం, విజయం మరియు శుభాకాంక్షలను అందించే దేవుడు. మీరు మీ జీవితంలో ఈ లక్షణాలను ఆకర్షించుకోవాలంటే మన గణేశుడిని ఆరాధించాలి.